హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక పథకాన్ని పూర్తిగా రద్దు చేసి మరో పథకాన్ని, కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఆ కొత్త పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఒక్కటి ఇస్తే చాలండి. అయితే ఏ పథకాన్ని రద్దు చేస్తున్నారు, సో ఈ పథకం ప్లేస్లో మళ్ళీ మనకు ఏ పథకాన్ని తీసుకొని వచ్చారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం కీలక నిర్ణయం, గృహలక్ష్మి పథకం రద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీని స్థానంలో అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలు రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకు సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకేంటంటే ఈ గృహలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ గృహలక్ష్మి పథకాన్ని పూర్తిగా రద్దు చేసిందండి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అభయహస్తం అనే పథకాన్ని అయితే తీసుకుని వచ్చారు. సో దీని కారణంగా మనకేంటంటే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నామని చెప్పేసి కూడా అయితే ప్రకటించారు. అయితే గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్లకు ఎలాంటి ప్రయోజనం అనేది చేకూరదు. ఎందుకంటే ఆ పథకానికి సంబంధించి టోటల్గా రద్దు చేశారు కాబట్టి ఆ అప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ రిజెక్ట్ చేసేస్తారు. సో మళ్ళీ మనకు ఆ పథకం ప్లేస్లో ఏంటంటే అభయహస్తం పథకం తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ పథకానితో మనం ఏంటంటే ఎలిజిబుల్ ఉంటే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే కనుక మనకు 5 లక్షల రూపాయలు ప్లస్ ఏంటంటే ఇంటి స్థలం కూడా ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. ఇంకా ఏమైనా తెలంగాణకు సంబంధించిన పథకాలు అలాగే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా విత్ ప్రూఫ్స్తో నేను వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.